వల్ల ఏ విధంగా వాళ్ళు దెబ్బతిన్నారు? ఇక్కడ ప్రశ్నిస్తున్నవాడు మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియమా, మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియమా అని ప్రశ్నించడానికి ముందు వాళ్ళందరి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చేరాల్సినటువంటి పరిస్థితికి కారకులు ఎవరు? ఇదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాబట్టి వారి చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న అడక్క తప్పడం లేదు. దీనికి ఎవరైనా సమాధానం చెప్పాల్సిందే. వారి తండ్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారి తండ్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అదేవిధంగా వారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. పిసిసి ప్రెసిడెంట్ అంటే దాదాపుగా ముఖ్యమంత్రితో సమానమైనటువంటి హోదా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. జపాను జనాభా కంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జపనీ భాష మాట్లాడే వాళ్ళకంటే ఒక పెద్ద భాష మాట్లాడే పెద్ద జాతికి ముఖ్యమంత్రిగా రాష్ట్ర అధినేతగా వారు పనిచేశారు. జపనీ అధినేతలు జపనీ భాషతోటి జపనీ మీడియం చదువుకున్న పిల్లల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకురాగలిగినప్పుడు, చైనీ అధినేతలు చైనీ భాషలో చదువుకున్న తమ పిల్లల్ని తమ జాతిని అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు తీసుకురాగలిగినప్పుడు, తెలుగు మీడియం చదివినటువంటి పిల్లల్ని తెలుగు రాష్ట్ర అధినేతలు ప్రపంచ స్థాయికి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? కొంతమంది ఇక్కడ అడుగుతున్నారు ఒక ప్రశ్న. ఆ దేశాలన్నిటికీ కలిపి ఒకటే భాష, మరి ఈ దేశంలో ఇన్ని భాషలు ఉన్నాయి కదా బాబు, ఇన్ని తెలివితేటలు దయచేసి మీరు ప్రదర్శించకండి. మీకు చిన్న విజ్ఞప్తి ఈ విషయంలో. ఒక జపాన్ తీసుకున్నా, జర్మనీ తీసుకున్నా, ఒక తెలుగు భాష మాట్లాడే ప్రజానీకం ఎంతమంది అయితే ఉన్నారో వాళ్లతో సమానమైన జనాభా మాత్రమే అక్కడ ఉన్నారు. మనకంటే పెద్ద పెద్ద భారీ జనాభాలు పోటుగాళ్ళు ఎవరు అక్కడ లేరు. ఆ జనాభాతోనే వారు ప్రపంచ స్థాయి కీర్తిని సంపాదించుకున్నారు. ఈ జనాభాతో మనం ఎందుకు సంపాదించుకోలేం? తమిళం వేరే రాష్ట్రం, వారికి ఒక ప్రత్యేకమైన జనాభా. తెలుగు వేరే రాష్ట్రం, మనకు ఒక ప్రత్యేకమైన జనాభా. వారి ప్రతి దేశానికి ఉన్నంత శక్తి ఇక్కడ ఒక్కొక్క రాష్ట్రానికి ఉంది. అది మనం ఎందుకు ఆలోచించడం లేదు? అది ఆలోచించి వాళ్ళు ఇంజనీరింగ్ని, వాళ్ళు మెడిసిన్ని, వాళ్ళు సబ్మెరైన్ టెక్నాలజీని, వాళ్ళు ఖగోళ శాస్త్రాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోగలిగినప్పుడు మన భాషకి మీరు చేసినటువంటి కృషి ఏంటి అని అడుగుతున్నాను నేను. మొట్టమొదటి ఈ భాష మీడియంని అభివృద్ధి చేయడానికి మీరు కృషి చేసి తెలుగు భాషలో సాంకేతిక నిపుణులు మీరు తయారు చేస్తే వారికి సరైనటువంటి ఉద్యోగాలు ఇచ్చే సత్తా ఈ జాతికి, ఈ జనానికి లేదా? 18 కోట్ల మంది తెలుగు భాష మాట్లాడగలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. జనాభా ఉంది మనకి. మీరేమైనా మెడిసిన్ పుస్తకాలు తీసుకుని వాటిని తెలుగీకరించి తెలుగులో వైద్య నిపుణుల్ని తయారు చేశారా? ఇంజనీరింగ్ పుస్తకాలు తీసుకొని దాన్ని తెలుగీకరించి యంత్ర శాస్త్రజ్ఞుల్ని తెలుగులో మీరు ఏమైనా అభివృద్ధి చేశారా? సబ్మెరైన్ టెక్నాలజీని తీసుకొని, పెద్ద సముద్ర తీరం ఉంది మనకి, దాన్ని తెలుగులోకి తెలుగీకరించి సబ్మెరైన్ టెక్నాలజీకి కావాల్సినటువంటి నావికా నిపుణులు మీరు ఏమైనా తయారు చేశారా? అలా మీరు తయారు చేస్తే కూడా వారికి తగినటువంటి ఉద్యోగాలు, వారికి తగినటువంటి ఉపాధులు కల్పించే సత్తా ఈ 18 కోట్ల మంది జనాభా కలిగిన తెలుగు జాతికి లేదా? 11 కోట్లు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు, 7 కోట్లు ఇతర దేశాల్లో ఉన్నారు. ఈ 11 కోట్లే తీసుకుందాం, వీళ్ళకి ఆ సత్తా లేదా? జపాన్ జనాభాకు ఉన్న సత్తా తెలుగు జనాభాకి లేదనుకుంటున్నారా? ఈ పరిస్థితిలో తెలుగు మీడియం అనే దాన్ని ప్రోత్సహించకుండా పోయినటువంటి తప్పు ఎవరైతే మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నారో అని అడుగుతున్నారు చూసారా, వాళ్ళది. సమాధానం చెప్పాల్సింది మీరు. ఎవరు అడగకూడదా మిమ్మల్ని? ఎవరు ప్రశ్నించకూడదా చేస్తున్నటువంటి నిర్ణయం? 3000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగు భాష. ఇంకొక మాట చెప్తున్నాను, బడుగు బలహీన వర్గాలు, దయచేసి బడుగు బలహీన వర్గాలని ఎదగనివ్వకుండా చేయడం కోసమని తెలుగు భాషను తీసుకొస్తున్నారు. ఇంతకంటే మోసపూరితమైనటువంటి నినాదం ఇంకోటి కనిపించడం లేదు. ఎందుకంటే దళిత జాతిని, దళిత చైతన్యాన్ని ముందుగా గుర్తించింది తెలుగు భాష. దళిత మేధావులందరికీ తెలుసు. గుండె మీద చేసుకొని చెప్పండి మీరు. దళిత చైతన్యాన్ని, దళిత కవిత్వాన్ని తెలుగు సాహిత్యంలోకి ప్రవేశపెట్టి సాధారణమైన ప్రతి దళితుడి దగ్గరికి దళిత చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి పోకడలు, సాహితీ పోకడలు
తెలుగు భాషలో వచ్చినాయి, ఇంగ్లీష్ మీడియంలో కాదండి. ఇంగ్లీష్ మీడియంలో అక్కడక్కడ ఏ చంద్రభాన్ ప్రసాద్ ఇంకోరో రాసినా సామాన్యమైన దళితుడికి చేరింది తెలుగు భాషలోనే. ఎవరో అంటున్నాడు తెలుగు మరువాద భాష. ఎవరండి చెప్పింది మీకు? మరి మీరంతా జర్నలిజం ఏ భాషలో రాసుకుంటున్నారు? దళిత సాహిత్యాన్ని ఏ భాషలోకి తీసుకొచ్చారు మీరు? తెలుగులో కాదా? ఈ విషయం మనం ఒకసారి ఆలోచించుకోవాలి. కూర్చున్న కొమ్మని నరికేసుకునేటటువంటి ఆలోచన విధానం ఈరోజు వచ్చింది. తప్పది. కాబట్టి దయచేసి దీని గురించి మనలాగా కన్నడిగులు ఆలోచించడం లేదు, మనలాగా తమిళులు ఆలోచించడం లేదు, మనలాగా హిందీ మీడియం వాళ్ళు ఆలోచించడం లేదు, ఎవరు మన విధంగా ఆలోచించడం లేదు. మనం మాత్రమే ఎందుకు వచ్చిందో ఈ జబ్బు. ప్రపంచంలో నువ్వు ఏ మీడియం, నీ పిల్లలు ఏ మీడియం అని వేస్తున్నటువంటి ప్రశ్న ఒక్క భారతదేశంలో మాత్రమే, అందులోనూ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ దుర్మార్గమైన ప్రశ్న వస్తుంది. దయచేసి ఇది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. సొంత భాష చెప్తున్నాను, 3000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భాష ఇది. 3000 సంవత్సరాల చరిత్ర కలిగిన భాషని ఈరోజు అందులో మనం ఒక చిన్న భాగం అంతే. మనం దీంట్లో పూర్తి భాష జీవితాన్ని గుర్తుపెట్టుకుంటే అందులో మనం ఒక చిన్న భాగం అంతే. మన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు బతకాల్సినటువంటి భాష. ఇంగ్లీష్ మీడియం పైన ఈరోజు మోజు ఉంది, నేను కాదని చెప్పను. అది ఒక రోజు వస్తుంది, ఒక రోజు పోతుంది. ఒకప్పుడు సంస్కృతం పైన ఉండేది మోజు, తర్వాత ఉర్దూ మీద ఉండేది మోజు, ఈరోజు ఇంగ్లీష్ మీద ఉంది మోజు, ఇంకో రోజు ఇంకో దాని మీద ఉండొచ్చు మోజు. మోజు వేరు, జీవితం వేరు, జాతి చైతన్యం వేరు. ఇప్పటికే ఏదో ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం పిల్లల్ని చదివిస్తున్నటువంటి వాళ్ళని సమర్థించడానికి నేను ఇదంతా చెప్పడం లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, తెలుగు భాష కోసం గొంతెత్తుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళని కాదు అనేటటువంటి అర్హత మీకు లేదు. ఇది నేను చెప్పదలుచుకుంది. వాళ్ళ పిల్లల్ని ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో చదివించాల్సినటువంటి పరిస్థితి రావడానికి కారకులు వాళ్ళు కాదు. భాష మీడియం ఉమ్మడి ఆస్తి. ఈ ఉమ్మడి ఆస్తుల నుంచి బయట వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది? అది దానికి ప్రభుత్వాల కారణాలు. వ్యవస్థ సిగ్గుపడాలి. 70 సంవత్సరాలు అయింది దేశానికి స్వాతంత్రం వచ్చి. మరి ఇంతకాలం తర్వాత వాళ్ళు వేరే మీడియంలోకి వెళ్తున్న పరిస్థితి, వాళ్ళు వేరే మీడియంలోకి వెళ్తున్నారని వీళ్ళు కూడా అందులోకి వెళ్ళాలి. ఏమి చేతగానితనం ఇది? ఎవరి కోసం ఈ చేతగానితనం? ఏం సాధించడానికి? ఇంకో 30 సంవత్సరాల తర్వాత ఇదే వ్యవస్థ కంటిన్యూ చేస్తే పొరపాటు జరగవచ్చు, దాన్ని దిద్దుకునే ప్రయత్నం జరగాలి. కానీ దొంగతనం జరగవచ్చు, దాన్ని లీగలైజ్ చేస్తామా? దొంగతనాన్ని లీగలైజ్ చేయకూడదు కదా. ఇంకో భాషలోకి వెళ్ళిపోవటం. ఇంగ్లీష్కి నేను వ్యతిరేకం కాదు, ఇంగ్లీష్కి ఎవరు వ్యతిరేకం కాదు. ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఇంగ్లీషు కాటుకు లాంటిది, కళ్ళకు పెట్టుకుందాం, అందంగా కనిపిస్తాం. ఒళ్ళంతా పూసుకోవద్దు, దెయ్యమై కనిపిస్తాం. ముఖ్యంగా ప్రభుత్వాన్ని సమర్థించి, ఈ విషయంలో ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళు, మీ పిల్లలు ఏ మీడియం అని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలిచాను. దయచేసి మీరు ప్రభుత్వ స్థాయిలో మాట్లాడండి, వ్యక్తిగత స్థాయికి దిగజారి మాట్లాడకండి. 5 కోట్లు నేను నాలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రభుత్వంతో మేము మాట్లాడవచ్చు. కానీ ప్రభుత్వం మాతో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి తెలుసా? నీ పిల్లలు ఏ మీడియం, ఎవరైనా నాయకుడు కనుక మాట్లాడితే ఆయన పిల్లలు ఏ మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం, అన్ని మీడియం చదువుతున్నటువంటి పిల్లలందరికీ ఆయన ప్రతినిధి. ఆయన పిల్లలకు కాదు, ఆయన ప్రతినిధి. ఆలోచిస్తున్నారా మీరు ఏం మాట్లాడుతున్నారో? వ్యక్తిగతంగా దాడి చేయకండి. బహుశా నన్ను కూడా అటాక్ చేయడానికో లేకపోతే నా పేరు కూడా ఏదో మాట్లాడడానికో ప్రయత్నం చేయొచ్చు. మనం మాట్లాడుకోవడానికి కాదు ఇది, మనం వివాదాలు పడుకోవడానికి కాదు ఇది. ఈ భాషని ఎలా కాపాడుకోవాలి? ఆంగ్లాన్ని తెచ్చుకుందాం. రేపు డిగ్రీకి వెళ్తాం, డిగ్రీలో చదువుతున్నటువంటి పిల్లలకి చక్కగా తెలుగులో సబ్జెక్టులు అభివృద్ధి చేసుకుంటే, బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, చక్కగా తెలుగు మీడియంలో వైద్యులని తయారు చేసుకుంటే తొందరగా అనుకున్న స్థాయికి సాధించలేమా? 11 కోట్ల మంది వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేరా? ఇంజనీర్లని తెలుగు మీడియంలో తయారు చేసుకుంటే జపాన్కి వెళ్ళాలా? జర్మనీకి, చైనాకి వెళ్ళాలా? వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. వెళ్ళడం లేదంటే వెళ్తున్నాం. వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకుంది? మీడియం తప్ప, ప్రభుత్వ వ్యవస్థ నడుస్తున్నటువంటి విధానాలు తప్ప.
అవినీతి ఎక్కడ చూసినా పుట్టలు పుట్టలుగా పెరిగిపోయి ఉంది. చదువుకున్న వాడు ఏ మీడియం చదువుకున్నా, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా, ఏ మీడియం చదువుకున్నా ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ లేదు. అప్పుడు ఇంకో దేశానికి వెళ్తున్నాడు. ఆ వ్యవస్థని చక్కజేయండి, ఆ వ్యవస్థని చక్కదిద్దండి, ఇక్కడ అన్నీ బాగుపడతాయి. అంతేగాని తెలుగు మీడియం మీదకి వచ్చి పడితే ఏం ఉపయోగం అండి? మీరు మనము అందరం తెలుగు వాళ్ళం, మనం మాట్లాడుకోవడం తప్ప ఏమైనా ఉపయోగం ఉందా దాంట్లో? దయచేసి భాషను దృష్టిలో పెట్టుకొని, భాష యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ భాషా పరిరక్షణ కోసం మనం అందరం ఆలోచిద్దాం. నమస్కారం.